వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్? మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలేము, మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను, చేయబోతున్నాను, చూడాలి నచ్చేలాగా. ఏమనిపిస్తుంది ఇప్పుడు చూసిన సినిమాలు, చూస్తున్న సినిమాలు? మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్నీ చూస్తారా? అన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద? ఇప్పుడు మనకి బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఓసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఓ హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి, 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫోరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా? అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని? అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ ఇంకా నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంత మించి. మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, ఎళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా, ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు? ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు. ఏమండి ఇది ఒకటి చెప్తానండి, నిన్న ఒక ఫోటో చూశానండి. ఆ ఫోటో ఎవరిదంటే జమున గారిది. నేను డైలీ శుభోదయాలు పెడుతుంటారండి. అవును, ఫేస్బుక్లో కాదు, మామూలుగా పంపించేవాడిని మీలాంటి ఫ్రెండ్స్కి, మీకు కూడా పంపిస్తాను. అలాగే కొంతమందికే పంపించేటప్పుడు ఇప్పుడు మా వర్మ, చిరంజీవి వర్మ అని అతను, అంటే ఇప్పుడు నా తాలూకు యూట్యూబ్ ఛానల్ అంతా చూసేది అతనే. అతను ఫేస్బుక్లో కూడా పెట్టేస్తున్నాడు ఈ శుభోదయాలు. అయితే నిన్న జమున గారు లేకపోయినా ఆ మోగ మనసులో గౌరీ నా గుండెల్లోనే ఉంది.
అనేదో రాశానండి అన్న. ఆ శుభోదయం అనగా రేపటిలో వస్తుంది. సార్ ఫేస్బుక్లో మీరు పెడుతున్న అంటే మీరు పంపిస్తున్న శుభోదయాలు ఫేస్బుక్లోకి వస్తున్నాయి. అందులో సరే జమున గారిది పెట్టడం ఒక ఎత్తు అయితే, ఒక రొట్టె ముక్కలు అమ్ముకునే ఒక ఫోటో పెట్టి అక్కడ తమిళంలో ఒక ఏదో రాసి ఉంటే దానికి అంత స్పందన రావడం ఏంటి? వీళ్ళు మళ్ళీ మా పసలపూడి రావాలి అని చెప్పి వచ్చే రామారావు అని మీరు రాశారేంటి అనే ఒక ప్రశ్నకి ఏం చెప్తారు సార్? ఏమైందంటేనండి, చాలామంది వేరే విధంగా రియాక్ట్ అయ్యారండి. మీ పసలపూడిలో ఆ రామారావు అనేవాడు బిస్కెట్లు అమ్ముతాడని రాశావు, చూస్తే అది తమిళ అక్షరాలు రాసిన తమిళనాడు ఫోటో, అది ఏంటిది అని ఇలాగా అడిగారండి. నేను చెప్పేది ఏంటంటే, నా చైల్డ్హుడ్లో నేను నిక్కర్లు వేసుకుని తిరిగే రోజుల్లో రామచంద్రపురం నుంచి మాకు పక్కనే ఉన్న 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామచంద్రపురం నుంచి నిక్కరు చొక్కా వేసుకుని రామారావు అనే ఒక అతను వచ్చేవాడు. వచ్చి మా ఊర్లో ఆ రొట్టి బిస్కెట్లు అమ్మేవాడు. ఆ అమ్మినప్పుడు చూడండి కొన్ని బిస్కెట్లు ఇరిగిపోతాయి ముక్కల కింద. మాలాంటి పిల్లల్ని పిలిచి అందరికీ పంచిపెట్టేవాడు అతను. ఆడ పెడతాడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. ఈ ఫోటో చూసిన నాకు, ఈ తమిళ అతను ఫోటో చూసిన నాకు ఆనాటి రామారావు గుర్తొచ్చాడండి. గుర్తొచ్చి నేను అలా పెట్టాను. అలా రామారావు గుర్తొచ్చాడు నాకు, అలాగా నేను రాయడం జరగలేదు. దాంతో ఈ తమిళ ఫోటో పెట్టి మా పసరపొడిచిన రామారావు అని రాస్తావా అనేసి కొంతమంది కొంచెం కాంట్రవర్షియల్గా ప్రవర్తించారు. నా ఉద్దేశం, నా బాల్యంలో నేను అప్పుడు చూసిన రామారావు నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు అని నేను ఆ వాక్యం నిర్మాణం చూసారా, అది సరిగ్గా జరగలేదు. అది అంటే మీ కవి హృదయం వాళ్ళకి అర్థం కాలేదు. కవి హృదయం అంటే ఇక్కడ కవి హృదయం కాదండి, నా స్పష్టత లేదు నేను చెప్పిన దాంట్లో. ఇది ఆనాడు నాకు ఆ రామారావు గుర్తొచ్చాడు ఇతను చూశాక అంటే పాపం ఎవరో మాట్లాడరు. అవునవును. నేను రాసిన దాంట్లో ఆ స్పష్టత లేకపోవడం వల్ల జనం నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ ఫేస్బుక్ సాధ్యమైనంతగా నేను కరెక్ట్గా అన్వయించేలాగే నేను చెప్తానండి. శుభోదయం ఏది పెట్టనియండి, నా జీవితానికి అది అన్వయించినప్పుడే నేను దాన్ని తీసుకుంటాను తప్ప పొరపాటుని, లేకపోతే పలానా స్వప్న లైఫ్లో ఇలాగా అని కూడా నేను చెప్తాను, పలానా రామారావు రాజుబాబు అలాగా అని చెప్తానండి. ఇక్కడ మట్టికి అలా జరిగింది. వివరణ ఇవ్వలేదు. ఇంకేం కాదు. ఎప్పుడంటే ఇంత వయసులోనండి, చిన్నప్పుడు ఇదంతా జరిగింది. గొప్ప జ్ఞాపకాలంటే మీకు చాలా ఇష్టం కదా సార్? జ్ఞాపకాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు, ఇలాగ జ్ఞాపకాల మీద చాలా ఉన్నాయండి. ఇంకా రాయాల్సినవి కూడా ఉన్నాయి. మాట్లాడే జ్ఞాపకాలు ఇవన్నీ రాశాను కదా, ఇంకా రాయాల్సినవి ఉన్నాయండి. పోట్లాడే జ్ఞాపకాలు, పరిగెట్టే జ్ఞాపకాలు, నడిపించే జ్ఞాపకాలు, ఇలాగా ఎన్నైనా రాయొచ్చండి. ఎప్పుడు వర్తమానం నాకు బాగోదు, అది జ్ఞాపకం అయినప్పుడే బాగుంటుంది. ఏంటో నాకు తెలియదండి. అది మీ కళాత్మకత సార్. సార్ కానీ ఇందాక అడిగిన ప్రశ్నకి మీరు మళ్ళీ సున్నితంగా అడుగుతున్నా సమాధానం ఏంటంటే, ఏదైనా మనకి ఇష్టమైన వ్యక్తి కానీ సినిమా కానీ ఏదైనా, ముఖ్యంగా వ్యక్తి అయితే అందులో మన మనసుతో ఇష్టపడిన వ్యక్తి అయితే మన చుట్టూ లేకపోతే మనం కొంత అలజడికి లోనవుతాం. ఆ అలజడిని మీరు ఎలా సమాధాన పరుచుకున్నారు? ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఎప్పటికే వాళ్ళే అని చెప్పారు కాబట్టి సున్నితంగా అడుగుతున్నాను. ఇది ఇప్పుడు ఏమీ లేదండి, ఒక 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 ఎన్నో ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది. ఇవాళ మామూలు కండిషన్లోనే మామూలుగానే ఉన్నా, కానీ ఎప్పుడు జ్ఞాపకం బాగుంటుంది కదా నాకు. మరి అదే ఆ జ్ఞాపకమే బాగుంటుంది. అలా అంతే. ఇది బాగుంది. మళ్ళా గతం నిజం కావాలి అని కూడా నేను ఇప్పుడు కోరుకోను, ఎందుకంటే అవ్వదు కాబట్టి. సార్ వంశీ గారి విజయంలో రాజా సార్ పాటలు ఎంత ముఖ్యమో, రాజా సార్ ప్రయాణంలో వంశీ గారి సినిమాలు కొన్ని మైలు రాళ్ళని చెప్పచ్చు. ఇళయరాజా గారితో మీ మొట్టమొదటి పరిచయం, అనుబంధం, ఆ పరిచయం అనుబంధంగా మారడం ఎలా జరిగింది సార్? ఇది ఒక కథలా చెప్పాలేమో, చెప్పంటారా? చెప్పండి. సితార్ సినిమాలో డైలాగ్ చాలా తక్కువ ఉంటుందండి, సైలెన్స్ ఎక్కువ. అది సైలెన్స్ ఉండడానికి కారణం ఏంటంటే, అది మ్యూజిక్ కోసమని నేను అలా 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 సీన్లు కన్సిడర్ చేశానండి. సితార్కి రామనాయుడు గారి థియేటర్లో నేను మాట్లాడేది మద్రాసు గురించి, చెన్నై గురించి. రామనాయుడు గారి థియేటర్లో
సితారా డబుల్ పాజిటివ్ ప్రొజెక్షన్ వేసామండి ఆ నైట్. సినిమా చూసారండి. ఏడు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మొత్తం యూనిట్లో జనం మొత్తం అంతా దాదాపు 100-150 మంది చూశారండి. ఎక్కడా డైలాగ్ లేదు, కామెడీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా విపరీతంగా బోరు కొట్టేసిందండి. నాగేశ్వరరావు గారు అయితే శంకరాభరణం లాంటి ఒక కావ్యం తీసిన నిర్మాతని పొరపాటుని కుర్రగాడికి సినిమా ఇచ్చి ఎంత తప్పు చేశాను నేను అని ఆయన అంత దారుణంగా ఫీల్ అవ్వడం జరిగింది. చాలా క్రైమ్ చేశాను నేను, ఎంత తప్పు అయింది అనేసి. అలాగా రాత్రి నాకు ఇంకా నిద్ర పట్టలేదండి. అప్పుడు స్మోక్ చేసేవాడు, తెక్కాల్చేసాను సిగరెట్లు. అప్పుడెప్పుడో, ఇప్పుడు ఏమీ లేదు. చాలా ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది మానేసి. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి. ఏం చేయాలి అని. నెక్స్ట్ డే ఇళయరాజా గారు చూస్తున్నారు. ఆర్ఆర్ కోసం ముందు ఆయన చూస్తారు సినిమా. చూశాక ఇన్ఛార్జికి చెప్తారు, స్పెషల్గా ఇన్స్ట్రుమెంట్లు రావాలి అంటే 1 బ్యాండ్ కాదు 3 బ్యాండ్లు కావాలి ఇలాంటివి అప్పుడు చెప్తారు. 2 ఫ్లూట్లు ఇలాగే చెప్తారండి. సరోద్దు చెప్పు, షహానాయ్ పిలువు, ఇలాగా చెప్తారండి ప్రొజెక్షన్ నుంచి బయటకు వచ్చాక. ఆ మధ్యాహ్నం మళ్ళీ డి రామానాయుడు గారి స్టూడియోలోనే, అదే థియేటర్లోనే చెన్నైలో ప్రొజెక్షన్ ఇళయరాజా గారు చూస్తున్నారండి. ఆయన చూస్తున్నాయండి. సైలెన్స్ అది మామూలుగా వెళ్తుంది. ఇంటర్వెల్ అయ్యాక డైరెక్టర్ ఎక్కడా అన్నాడు ఆయన. అనేసరికి ఏడు నాగేశ్వరరావు గారు ఎక్కడెక్కడ ఉంటాడండి. ఏంటి ఇలా రాయ్యా, అక్కడికి ఉన్నాను మూల వచ్చి అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను. మొత్తం సినిమా చూశాక ఎన్నాళ్ళకి నేను అద్భుతంగా పనిచేయడానికి ఒక సినిమా దొరికింది నాకు, చెప్తాను దీనిపైన రేపటి నుంచి అని కారికి వెళ్ళిపోయాడండి.